గాయ్స్ ఇప్పుడు మేమైతే రిటర్న్ ఇంటికైతే వెళ్ళట్లేదు. ఇప్పుడు అంటే ఆన్ ద వేలో ఎలాగో కృష్ణగిరి మీదుగానే వస్తున్నాం కదా, యలగిరి చూసి వెళ్దామని చెప్పి ఇప్పుడు డైవర్షన్ తీసుకొని వచ్చాము. ఇప్పుడు మనం వచ్చిన హైవేలోనే స్ట్రైట్ వెళ్తే ఇంకా కృష్ణగిరి, ఆ తర్వాత ఇది మేజర్ ఆంబూరు వచ్చేసిందంటే ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయినట్టే. ఇంకా ఆంబూరు తర్వాత వేలూరు టు చిత్తూరు ఈజీ. స్ట్రైటేనా? యలగిరిలో టైం ఎంతసేపు స్పెండ్ చేస్తాం, ఏం చూస్తాం అనేది ఇంకా ఏం ఐడియా లేదు అసలు. బట్ ఈ రాళ్ళ కొండను చూసాం కానీ ఏదైనా చెట్లు ఉన్న కొండను కూడా చూస్తే ఈరోజు సాటిస్ఫాక్షన్ అవుతుంది రైడ్. గాయస్ ఇప్పుడైతే మనం యలగిరికి స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు అదే రూట్లోనూ యలగిరి ఘాట్ రోడ్ రూట్లో ఇక్కడ నుంచి 14 కిలోమీటర్స్ ఉంది. లెట్స్ సీ. నాట్ బ్యాడ్. ఇక్కడ కూడా అసలు 2 lane 4 lane రోడ్ వేసారు. సూపరు. బట్ ఈ రంబుల్ స్ట్రిప్స్ ఎక్కువగా ఉన్నాయి. అసలు ఒకసారి చూడండి హిల్ ఎంత ఉందో. వా, ఇప్పుడు మనం ఆ హిల్ పిక్ పాయింట్గా వెళ్ళిపోయేది. మేబీ ఇదే ఫస్ట్ టర్న్ అనుకుంటా. ఇంకెక్కడి నుంచి స్టార్ట్ ఘాట్. స్టార్ట్ అయిందబ్బా. సేమ్ యాజ్ ఇట్ ఈస్ తిరుమల అలాగే ఉంది. ఆ చెట్లు కానీ ఆ రోడ్డు చూడడానికి తిరుమల అలాగే ఉంది, కానీ వెదర్ అయితే మాత్రం హాట్గానే ఉంది. యాక్చువల్ రైడ్ ప్లాన్ వచ్చేసి బొలుమలై ఫోర్టు, ఆ తర్వాత ఆంబూర్లో తినేసి వెళ్ళిపోదాం అనుకున్నాం. బట్ ఆన్ ద వేలో కృష్ణగిరి నుంచి ఇంకొక 55 కిలోమీటర్స్ కదా, సో ఇటు వచ్చి వెళ్దామని చెప్పి సడన్గా ఫిక్స్ అయిపోయి వచ్చినాం. మా జీవితం వా. ఇది నాకు తెలిసి మనం వెళ్ళిన బొలుమలై కన్నా ఇంకా ఎక్కువ హైట్ ఉంటుందేమో. వెదర్ కూల్ అవుతుంది. అయ్యో నాట్ బ్యాడ్. అయ్యో అంటే ఇందాక వచ్చేటప్పుడు బోట్లో చూసా, పైన ఏదో బోట్ హౌస్ ఇదే అంటే ఎక్కువ యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట ఇక్కడ. కానీ యాక్టివిటీస్ చేస్తామా లేదా అనేది పైకి వెళ్ళాక డిస్కస్ చేద్దాం. ఓహోహోహో, వా ఏమన్నా వ్యూవా. ఇంకా చెట్లు అడ్డం లేని చోటకు పోవాలా.
500 feet కన్నా ఎక్కువ వచ్చుంటాం కదా పైకి ఇప్పుడు. ఎప్పుడైనా కానీ హిల్ స్టేషన్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు కేటాయించిన లేన్లోనే వెళ్ళండి. ఎందుకంటే ఒకవేళ ఆపోజిట్ వెహికల్ చిన్నదైతే కొంచెం టక్కని ఏదో ఒక డెసిషన్ తీసుకొని మూవ్ చేస్తాడు. బస్సు లారీ అవుతుంది, ఆయన ఏం చేస్తాడు పాపం, అది బ్రేక్ వేస్తే కూడా టక్కని పట్టదు. సూపర్, థ్యాంక్ యూ. అలాంటి పీపుల్ అప్పుడప్పుడు తగులుతూ ఉంటారు, భలే పీస్ఫుల్గా ఉంటుందబ్బా. అదే తెలియని సాటిస్ఫాక్షన్ అనమాట. వాళ్ళు మనకి ఎవరో కూడా తెలియదు, ఏమవుతారో తెలియదు, జస్ట్ హ్యూమన్ బీయింగ్స్ అంతే. ఇప్పుడు కొంచెం కూల్గా ఉంది వెదరు. లెట్స్ సీ ఇది ఇంకా ఎంత కూల్ అవుతుందో. ఇప్పుడు చూపిస్తా చూడండి వ్యూ. ఆయన రోజు బ్రదరు వాళ్ళ అవ్వని ఎక్కించుకొని వస్తున్నాడు హిమాలయంలో. అంతే, ఏమైనా గ్రాండ్ మాస్ అంటే అదొక స్పెషల్ లవ్. సూపర్. పా 1000 feet ఉంటుంది కదా, కింద వస్తుందా పైన వస్తుంది కదా. అదే అంబులెన్స్ పంపించేద్దాం ఉంటా. ఎవరికి ఏ ఎమర్జెన్సీ ఏమో తెలియలే, అంబులెన్స్ వెళ్తూ ఉంది. యాక్చువల్లీ నేను చాలా చిన్నది అనుకున్నాను మామ్, నేను ఇది మౌంటైను చాలా చిన్నది అనుకున్నా, చాలా ఉంది ఇది హైటు. అలాంటి వాళ్ళు వస్తుంటారు అనమాట అప్పుడప్పుడు. సో అందుకే మన లైన్లో మనం పోతా ఉంటే కూడా వాడు వచ్చేవాడు వస్తూనే ఉంటాడు. దాన్ని డిసిప్లిన్ ఇష్యూ అంటారు.
చెట్లు ఎంత ఉన్నాయి తెలుసా ఇక్కడ. రీచ్డ్ టాప్. సో గాయ్స్ ఫైనలీ ఇప్పుడైతే రీచ్ టు టాప్. ఇక్కడ ఏదో లేక్ ఉందంట, లేక్ జోన్కి వెళ్దాం. ఇప్పుడు బాగానే ఉన్నాయి ఇక్కడ యాక్టివిటీస్ చూడు. అంటే మనం ఇక్కడ స్టే చేయాలి 1 డే. ఈ కార్లలో తిరుగుదామా, పెడదాం. చాలా ఉన్నాయి యాక్టివిటీలు.